ఈ మార్చ్ 2019 నుండి గురువు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వలన మిగతా రాశులపై ఆ ప్రభావం ఎలా ఉండబోతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. గురువు లేదా గురుగ్రహం లేదా బృహస్పతి అనే పేర్లతో గురువు గ్రహాన్ని పిలుస్తారు. గురుగ్రహం అనేది ఒక శక్తివంతమైన గ్రహం. నవగ్రహాల్లో శని గ్రహం తర్వాత గురుగ్రహానికి అంత శక్తి ఉందని మన నమ్మకం. జ్యోతిశాస్త్రం ప్రకారం కూడా అదే తెలియచేయబడుతుంది. గురువు గనక మన రాశికి అనుకూలంగా ఉంటే అన్నీ మనకి శుభాలే జరుగుతాయి. చాలాసార్లు చాలా వీడియోల్లో నేను చెప్పినట్టు గురువు ఎవరికైతే అనుకూలంగా ఉంటాడో వాళ్ళకు వచ్చే 100 ప్రాబ్లమ్స్లో 90 ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా అవే పోతాయి. కేవలం ఒక 10 ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటే చాలు. అలా కాకుండా గురువు ఎవరికైతే అనుకూలంగా ఉండడో వాళ్ళు మాత్రం 100 ప్రాబ్లమ్స్లో 90 ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. ఒకటో రెండో తప్ప మిగతా అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. అది గురుగ్రహం ఎఫెక్ట్ అంటే. ఒక వ్యక్తి జీవితంలో ప్రశాంతంగా ఉండాలన్నా, విజయాలు సాధించాలన్నా, ఆర్థికంగా బలపడాలన్నా గురువు యొక్క అనుగ్రహం చాలా అవసరం. మిగతా గ్రహాలు ఎంత చెడు దృష్టిని మన మీద ఉంచినా గురుగ్రహం అనుకూలం ఉంటే చాలా వరకు మన జీవితం ఆనందమయంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇక గురుగ్రహం గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మార్చి 2019 ఉదయం 3:11 గురుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా ప్రవేశించడం వలన ఈ ప్రభావం మిగతా రాశులపై ఎలా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటి రాశి అయిన మేషరాశిపై 2019లో గురుగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది, మేషరాశి వారికి ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. మేషరాశిపై గురుడు అనుకూల ప్రభావం చూపిస్తారు. గురుడు 9వ స్థానంలో ఉండడం వలన మేషరాశిపై గురుడి ప్రభావం అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారు వృత్తిపరంగా మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే మేషరాశి వారు ఈ సంవత్సరంలో ఎక్కువగా ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనం చేసే అవకాశం ఉంది. అలాగే వెళితే కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అలాగే మీకు కొత్తగా పెళ్ళై ఉంటే త్వరలోనే మీరు శుభవార్తలు వింటారని చెప్పవచ్చు. త్వరలోనే మీరు పిల్లలు కనే అవకాశం ఉంది. ఇక మీరు శివుడికి రుద్రాభిషేకం చేస్తే మరిన్ని సానుకూల ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి గురుడు 8వ స్థానంలో ఉంటాడు. వీరు వృత్తిపరంగా ఎదుగుతారు. మీరు చాలా ప్రాంతాలకి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ప్రయత్నాలు చేసినా కూడా నిరాశ చెందే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యంపై కూడా కాస్త ప్రభావం పడుతుంది. అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ మార్పు అనేది వృషభ రాశి వారికి అంత సానుకూలంగా లేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే గురువుకు సంబంధించిన ఆరాధన చేయడం, అలాగే ప్రతి గురువారం కూడా సాయిబాబా గుళ్ళో సాయంత్రం పూట పసుపు రంగు అరటిపళ్ళు అక్కడ ఉన్న ముష్టి వాళ్ళకు కానీ లేదా ఎవరికైనా సరే దానంగా ఇవ్వడం లేదా ప్రసాదంగా ఇవ్వడం చాలా చాలా ఉత్తమంగా చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశికి గురుగ్రహ ప్రభావం చాలా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి గురుడు 7వ స్థానంలో ఉంటాడు. వీరి వైవాహిక జీవితంలో చిన్న చిన్న కలతలతో బాధపడుతున్నట్లయితే అవన్నీ కూడా ఈ సంవత్సరంలో పూర్తిగా తీరిపోతాయి. ఇక వ్యాపారం లేదంటే ఉద్యోగం లేదా షేర్ మార్కెట్లు, అలాగే మీరు పెట్టుబడులు ఇలా అన్నిటిలో కూడా మంచి ఫలితాలే కనిపిస్తాయని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే 2019లో గురుగ్రహం ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వలన బాగా లాభపడిన రాశి ఏదన్నా ఉందంటే అది మిథున రాశి అనే చెప్పవచ్చు. మిథున రాశి వారు ఈ గురుగ్రహ మార్పు వల్ల అనేక రకాలైన అనుకూల ఫలితాలు పొందుతారు. అలాగే వీళ్ళు చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. మానసిక ఆనందం కూడా మిథున రాశి వారికి 2019లో లభిస్తుంది. ఇక మిథున రాశి వారు లక్ష్మీనారాయణల ఆరాధన చేయడం, ఒకసారి తిరుపతి వెళ్ళి రావడం కూడా చాలా ఉత్తమంగా చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశిపై గురుగ్రహం ప్రభావం ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశిపై గురుగ్రహం వ్యతిరేక ప్రభావం ఉంటుంది. ఎందుకంటే గురువు కర్కాటక రాశికి 6వ స్థానంలో ఉంటాడు. కర్కాటక రాశి వారు కొన్ని రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే మానసికంగా, శారీరకంగా ఈ రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు శత్రువులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. వారిని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించడం మంచిది. అలాగే మీరు
గురు చరిత్ర కానీ లేదా సాయిబాబా సచ్చరిత్ర కానీ గురువారం మొదలుపెట్టి తర్వాత గురువారానికి కంప్లీట్ చేయడం, ఇలా 11 సార్లు అయినా సరే చేయడం చాలా మంచిది. ఇలా 1-2 సార్లు కంప్లీట్ అయ్యేసరికి మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయినా సరే మానకుండా ఇంకా అది కంటిన్యూ చేయండి. ఇలా చేయడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికి ఎంతగానో ఆస్కారం ఉంటుంది. ఇక తర్వాత రాశి సింహరాశి. సింహరాశిపై గురు ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సింహరాశిలో గురుడు 5వ స్థానంలో ఉంటాడు. ఇది సింహరాశి వారికి అనుకూలంగానే చెప్పవచ్చు. సింహరాశి వారు ఆర్థికంగా ఈ సంవత్సరం బలపడతారు. అలాగే వారు ఉండే రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. దీనివల్ల సమాజంలో కూడా వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు లేని సింహరాశి వారికి ఈ ఏడాది పిల్లలు కలగడానికి ఎంతో అవకాశం ఉంది. అలాగే వీరు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. స్థలాలు, ఇతర ఆస్తులు కూడా కొనడానికి సింహరాశి వారికి ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. మొత్తం మీద సింహరాశి వారికి గురుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం అనేది చాలా అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి ఇంత మంచి సమయాన్ని సింహరాశి వారు యూజ్ చేసుకోవడం, ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏమైనా పెండింగ్లో ఉంటే వాటిని స్టార్ట్ చేయడం చాలా చాలా ఉత్తమంగా చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి గురుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడం వలన కన్యా రాశిపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి వారిపై గురువు ప్రభావం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. కన్యా రాశిలో గురువు 4వ స్థానంలో ఉంటాడు. మీరు నమ్మే వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు కాస్త చుట్టూ ఉన్నవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండడం ఈ సంవత్సరం చాలా అవసరం. ఎవరిని కూడా అతిగా నమ్మకుండా ఉండడం చాలా మంచిది. అలాగే వాళ్ళు మీ భావోద్వేగాలను దెబ్బతీస్తారు. మీరు ఈ ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా శాంతియుతంగా గడపాలని భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడడానికి ఎంత ప్రయత్నించినా కూడా మీకు అంత సానుకూలంగా వాతావరణం కనిపించదు. అలాగే మీ వైవాహిక జీవితంపై కూడా ఈ ప్రభావం అనేది కాస్త పడుతుంది. కాబట్టి చిన్న చిన్న గొడవలైనా సర్దుకుపోవడానికి ప్రయత్నించడం చాలా మంచిది. అలాగే మీరు ముఖ్యంగా బ్రాహ్మణులకి 1 కేజీ చక్కెర దానం చేయడం చాలా మంచిది. వాళ్ళు గుడికి వెళ్ళైనా సరే వాళ్ళకి 1 కేజీ పంచదార అలా చేతికిచ్చేసి వెళ్ళిపోవడం కూడా మంచిది. అలాగే మీరు ఎక్కువగా ఆవును పూజించి దానికి ఏదైనా తినిపించడం కూడా చాలా మంచిది. అలాగే మీరు కూడా సాయిబాబా సచ్చరిత్ర, గురు సచ్చరిత్ర చదవడం కూడా చాలా చాలా ఉత్తమంగా చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి తులారాశి. తులారాశిపై గురుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడం వలన ఎలాంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశిపై కూడా గుడి ప్రభావం కాస్త అనుకూలంగానే ఉంటుంది. తులారాశికి గురుడు 3వ స్థానంలో ఉంటాడు. మీరు పోటీలో ముందుంటారు. ఈ సంవత్సరం మీరు సూపర్ ఎనర్జెటిక్గా ఉంటారు. ఏ పనినైనా చాలా సీరియస్గా చేస్తుంటారు. జీవితాన్ని బాగా అనుభవిస్తారు. అయితే అంతా బాగానే ఉన్నా మీరు చేసే పనుల రీత్యా మాత్రం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు పసుపు లేదా గోల్డ్ కలర్ బట్టలు ధరించడం చాలా ఉత్తమం. అలాగే ఏదైనా సరే ఆవుకు ఆహారంగా పెట్టడం కూడా చాలా ఉత్తమం. తులారాశిపై గురుగ్రహ ప్రభావం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి తులారాశి వారు కూడా గురువుకు సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం చాలా చాలా అవసరంగా చెప్పవచ్చు. అలాగే తులారాశి వారు గురుడు యొక్క అనుగ్రహం పొందడానికి ప్రతిరోజు కూడా నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టుకోవడం, అలాగే బంగారు నగలు ధరించడం, అలాగే ఎవరిని కూడా అనవసరంగా దూషించకుండా ఉండడం, మోసం చేయకుండా ఉండడం, అలాగే 10 సంవత్సరాలలోపు వయసు ఉన్న ఆడపిల్లలకు స్వీట్లు పంచడం, అలాగే మద్యం, మాంసం, గుడ్లు ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండడం, గుడ్లు వరకు పర్లేదు, మద్యం, మాంసం తినకుండా ఉండడం, ఇలాంటివి చేయడం చాలా ఉత్తమంగా చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిపై గురుగ్రహ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశికి గురువు 2వ స్థానంలో ఉంటాడు. ఇది చాలా అదృష్టంగా చెప్పవచ్చు. వృశ్చిక రాశిపై గురువు మంచి ఫలితాలను ఇస్తున్నాడు. అన్ని విషయాల్లోనూ మీ కుటుంబం మీకు ఈ సంవత్సరం అండగా నిలుస్తుంది. ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు అనేక రకాలుగా ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉంటారు. అనేక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఈ సంవత్సరం మీరు
అనుకోని కీర్తిని గడిస్తారని చెప్పవచ్చు. అనుకోకుండా ధనం వస్తుంది. మీరు ఏ పని చేసినా సరే ఈ సంవత్సరం కలిసి వస్తుందని గుర్తుపెట్టుకోండి. గత కొన్నేళ్లగా నేను ఏ పని చేసినా దురదృష్టమే అనుకుని మీరు భావిస్తున్నట్లయితే అవన్నీ కూడా వదిలిపెట్టేయండి. ఎందుకంటే ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి ఏలినాటి శని వల్ల వృశ్చిక రాశి వాళ్ళందరూ విసిగిపోయారు. మా జీవితం ఇంతే అని బాధపడుతున్నారు. ఇంకా బాధపడొద్దు. ఇక ఏలినాటి శని లాస్ట్కు వచ్చింది. గురుగ్రహం అనుకూలంగా ఉంది. ప్రత్యేకించి వృశ్చిక రాశి వారికి ఇక నుండి చాలా వరకు మంచి రోజులే. అయితే ఇదంతా కూడా వృశ్చిక రాశిలో ఉన్న మొదటి పాదం నుండి చివరి పాదం వరకు నిదానంగా ఫలితాలు ప్రారంభమవుతాయి. కాబట్టి మొదట విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళకి ఆల్మోస్ట్ మంచి రోజులు స్టార్ట్ అయినట్టు. తర్వాత అనురాధ నక్షత్రం 4 పాదాల తర్వాత జ్యేష్ఠ 4 పాదాలకు అలా నిదానంగా ఈ సంవత్సరంలో సానుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడు వరకు ఏ అయితే పనుల్ని ఆపేశారో వాటిని మళ్ళీ పునఃప్రారంభించి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా అవన్నీ కూడా ఇదివరకులాగా ఫ్లాప్ అవ్వవు. నిదానంగా సక్సెస్ అనేది వస్తుంది. ఇక తర్వాత రాశి ధనుసు రాశి. ఇక ధనుసు రాశిపై గురుడు ప్రభావం ఎలా ఉంటుందంటే, ధనుసు రాశికి గురుడు మొదటి స్థానం అంటే లగ్నంలో ఉంటాడు. దీంతో ఈ రాశిపై కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో అలాగే ప్రేమ విషయాల్లో కూడా ధనుసు రాశి వారు ఎంతో హ్యాపీగా ఉంటారు. అయితే మీరు ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి. ఎందుకంటే ఇప్పటి వరకు వస్తున్న ఆదాయంలో ఇంకా తగ్గుదల కనిపించడమే తప్ప పెరుగుదల అనేది కనిపించదు. ఒక్క ఆర్థిక విషయాలు తప్ప అన్ని విషయాలు కూడా ధనుసు రాశి వారికి అనుకూలంగానే ఉంటాయి. అయితే మీరు ఈ ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలంగా ఉండాలంటే మీరు కూడా ప్రతిరోజు కూడా కుంకుమ పువ్వును బొట్టులాగా ధరించడం చాలా మంచిది. అలాగే మెడలో బంగారపు గొలుసు ఉండేలా చూసుకోవడం. ఇంకొక విషయం ఏంటంటే, ప్రవహిస్తున్న నీటిలో బాదం పప్పు అలాగే ఏమన్నా రాగి నాణాలు వేయడం కూడా చాలా మంచిది. అలాగే మీరు కూడా సాయిబాబా సచ్చరిత్ర కానీ గురువు సచ్చరిత్ర కానీ ఒక గురువారం మొదలుపెట్టి ఇంకో గురువారం వరకు పఠించడం అనేది కూడా చాలా చాలా ఉత్తమంగా చెప్పవచ్చు. ఇక మకర రాశిపై గురువు యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి కూడా గురు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. వీరు ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్తే, అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు ఏమన్నా అభిషేకాలు చేయించండి, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి పూజలు చేయించండి, ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటివన్నీ కూడా ఇప్పటి వరకు ఎంత చేసినా అవి ఫలితాన్ని ఇవ్వట్లేదని మీరు బాధపడుతూ ఉండొచ్చు. అయితే గురు ప్రభావం అనుకూలంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాయి. అందువల్ల మీరు ఏదైనా శ్రీకాళహస్తిలో కాలసర్ప దోష పూజ చేయించుకోవాలన్నా, మీ దగ్గరలో ఎక్కడన్నా శనికి అభిషేకం చేయించుకోవాలన్నా, లేదంటే ఏదైనా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం, ఏదైనా జపాలు చేయించుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేయించడం వలన ఈసారి మీకు అనుకూలంగానే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మీరు ఏం చేస్తారంటే, నుదుటిపైన కేసర్ తిలకం అని ఉంటుంది, అది పెట్టుకోవడం, లేదైతే సర్వాకర్షణ తిలకం అని ఉంటుంది, అది పెట్టుకోవడం చాలా మంచిది. అలాగే మీ పాకెట్లో పచ్చరంగు కర్చీఫ్ ఒకటి ఉంచుకోవడం కూడా చాలా మంచిది. అలాగే మీరు ఆవుకి ఏదన్నా ఆహారం పెట్టడం, లేదంటే రావి చెట్టు దగ్గర పంచదార పాలు పోసి శనివారం కూడా ఒక 11 ప్రదక్షిణలు రావి చెట్టుకి చేయడం అనేది కూడా చాలా చాలా ఉత్తమం అన్నమాట. మొత్తం మీద మకర రాశి గారికి ఈ సంవత్సరం గురు ప్రభావం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి కుంభరాశి. గురుడు ధనుసు రాశిలో ప్రవేశించడం వలన కుంభరాశి వారు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి గురువు 11వ స్థానంలో ఉంటాడు. ఇలా 11వ స్థానంలో ఉండడం అనేది చాలా శుభం అని చెప్పవచ్చు. కుంభరాశి వారికి గురుడు 2019 మార్చి తర్వాత చాలా చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నాడని చెప్పవచ్చు. వీరు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా ఎదుగుతారని చెప్పవచ్చు. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావడానికి ఎంతో ఆస్కారం ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఎవరైతే మ్యారేజ్ కావట్లేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా వివాహం అవడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుందని చెప్పవచ్చు. మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ప్రశాంతంగా ఉండే సంవత్సరం ఏదైనా ఉందంటే అది 2019 సంవత్సరం అని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు రావి చెట్టుని తాకకుండా దానికి రోజు నీళ్లు పోస్తే చాలా చాలా మంచిది. ఒకవేళ మీకు దగ్గరలో రావి చెట్టు లేదనుకుంటే
ఒకవేళ ఏదైనా దేవాలయంలో ఉంటే శనివారం కూడా రావి చెట్టు మొదట్లో పాలు అలాగే పంచదార వేయడం కూడా చాలా చాలా మంచిది. అలాగే మీరు ఏంటంటే ముఖ్యంగా గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఉమ్మడి కుటుంబంలో ఉండడం, లేదంటే మీకు సోదరులు అలాగే సోదరి ఇలా ఎవరన్నా సరే మీ అమ్మ నాన్న అత్త మామ వీళ్ళందరితో ఎలాంటి గొడవలు లేకుండా ఉండడం, వాళ్ళకి మీకు తోచినంత సహాయం చేయడం చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీరు పేకాట్లు జోదాలు ఇలాంటి వాటికి దూరంగా ఉండడం కూడా చాలా చాలా మంచిది. ఇక తర్వాత రాశి చివరి రాశి మీన రాశి. ఇక చివరి రాశి మీన రాశిపై గురుగ్రహ ప్రభావం అనేది మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా 12వ స్థానం అనేది ఖర్చు స్థానం అవడం, మీన రాశి వారికి గురుడు 12వ స్థానం ఉండడం అనేది కాస్త అంత అనుకూలం అని చెప్పలేమన్నమాట. ఎందుకంటే 12వ స్థానం ఖర్చుల స్థానం, ఆర్థికంగా కూడా కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మీన రాశి వారు ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీన రాశి వారి కుటుంబంలో మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. మీ తల్లిగారికి దీర్ఘకాలిక ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఆరోగ్యపరంగా అవన్నీ కూడా తగ్గుతాయి, అంతా బాగానే ఉంటుంది. మీన రాశి వారికి ఒక ఆర్థిక పరంగా తప్ప మిగతా అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. మెయిన్ ఆర్థిక పరంగా కూడా కాస్త చిక్కులు వస్తాయి. కాబట్టి గురువుకు సంబంధించి ఆరాధన చేసుకోవడం చాలా చాలా ఉత్తమంగా చెప్పవచ్చు. వీళ్ళు ఏదైనా సాధువులు ఉంటారు కదా, వాళ్ళ సాధువులకు భోజనాలు పెట్టడం, లేదా ఏదైనా చపాతీ అలాంటివి పెట్టడం, ముఖ్యంగా గురువారం సోమవారం ఇలా ఈ వారాల్లో సాధువులకి ఆహారం పెట్టడం, గురు చరిత్ర పారాయణం చేయడం, గురువారం గురువు ఆలయాన్ని సందర్శనం చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఉత్తమంగా చెప్పవచ్చు. మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా? ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహం, దాంపత్యం, కుటుంబంలో సమస్యలు, వ్యాపారం, వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం. ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం. మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏ మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం. మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, అనుకూల కాని గ్రహాలేంటి, ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది, అందులో అంతర్దశ ఏంటి, అది మీకు ఎంతవరకు అనుకూలం, మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా, శని దోషం కానీ, లగ్న దోషం కానీ, కుజదోషం కానీ ఉందా, అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలకు మాత్రమే. ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు. ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు, స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో 500 అంటే 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్ను ఫోటో తీసి కానీ, లేదా ఆన్లైన్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసి కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి. కేవలం 5 నుంచి 10 రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్, టైం, డేట్ తెలియచేస్తాం. ఆ టైంకి మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం. అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ 9160803649కి ఫోన్ చేసి తెలుసుకోండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి. తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం.